పండగని 4వ శనివారం చేసుకున్నాము. పరిశుభ్రత గురించి చాలా గవర్నమెంట్ చాలా సీరియస్గా తీసుకుంటుంది. దానికోసం వల్ల మళ్ళీ ఇప్పుడు స్వచ్ఛరథం అని ఊళ్ళో తిరగడానికని పెట్టినారు. ఎక్కడ ఏ గ్రామం చూసినా ఏ స్టేట్ చూసినా డెవలప్ అయిందంటే చూసేది రోడ్లు క్లీనింగ్ ఉన్నాయా లేదా, లేడీస్ సౌకర్యాలు ఎట్లా ఉన్నాయి, ఇవన్నీ కొలతలు తీసుకుంటుంటారు. దాన్ని బట్టే అభివృద్ధి అనేది కనపడుతుంది. ఊరికే డబ్బులు పెట్టుకొని మేడలు కట్టుకుంటే అది అభివృద్ధి అనిపించదు. ముఖ్యంగా లేడీస్లో అవేర్నెస్ రావాలి. మన వాళ్ళు లేడీస్ను చాలా చిన్న చూపుగా చూస్తారు. ఇంట్లో లెట్రిన్ లేకుండా ఏం లేకుండా వేరే దానిలో ఖర్చు పెడుతుంటారు, కానీ దానికోసం డబ్బు ఖర్చు పెట్టాలంటే పెట్టుకోరు. ఏదో ఎట్నో గట్ట పోయేస్తారులేము. మన ఆడవాళ్ళు కూడా అలాగనే తయారైనారు. నేను చాలా సంవత్సరాల క్రితమే ఈ అవేర్నెస్ కోసమని దాదాపు 30 సంవత్సరాల క్రితం నేను ఎస్సీ కాలనీలో 20 లెట్రిన్లు కట్టించిన. వాళ్ళ ఊరికి గుంత తీస్తే సార్ నేను కట్టించేసిన ఆ కాలంలోనే. మనము తర్వాత అప్పుడు డబ్బు కూడా తక్కువ అవుతున్నది. ఇప్పుడు కూడా 15,000 ఇస్తామంటున్నారు. ఇంకేం కావాలి? దీని మీద ఎవరు తీసుకోవాలంటే ఏఎన్ఎంలు అని వాళ్ళ ఊళ్ళో తిరుగుతుంటారు. ఏ ఇండ్లు ఈ యొక్క లెట్రిన్ లేదో మీరు తీసుకొస్తే మేము కనీసం వాళ్ళందరినీ పిలిపించి లెట్రిన్లు ఎందుకు కట్టుకోవడం లేదు, ఎందుకు ఇది చేయడం లేదు, ఇంకా ఎక్కడన్నా లెట్రిన్లోకి అందరు కలిసి సామూహికంగా లెట్రిన్కి పోతున్నారా, పాతవి వాడుతున్నారా, అవి మన చేసి పడగొట్టాలి. ఏం మన ఆడవాళ్ళు అంత నీచంగా అంత దుర్మార్గంగా అందరూ ఇట్లా కూర్చొని సామూహికంగా లెట్రిన్ పోయి కుక్కి ఆన్ని ఎక్కేది ఏమీ ఎందుకు? ఆ మురికిలోకి వేస్తే మనకు తెలియకుండానే బ్యాక్టీరియా వస్తుంది, రోగాలు వస్తాయి. మనం సుఖంగా మాట్లాడుతున్నాం అనుకుంటారు నలుగురు పోయి కూర్చొని, కానీ అది చాలా నీచంగా ఉంటుంది. ఇప్పుడు శుభ్రంగా ఇంట్లో లెట్రిన్ కట్టెళ్ళాలంటే వినవద్దు, భర్తలకు చెప్పాలి. లెట్రిన్ ఖచ్చితంగా ఆడవాళ్ళు అంటే లెట్రిన్ ఇంట్లోనే ఉండాలి. సేఫ్టీకి లెట్రిన్ కట్టించుకునే తిరాలి. ఇది చాలా ముఖ్యం, ఎవరు పోగొట్టు. కాబట్టి నాకు తెలిసి ఇంకా ఈ ఊళ్ళో ఉన్నట్టున్నాయి ఎక్కడో ఒక చోట. మనం పడగొట్టాలి దాన్ని ఖచ్చితంగా. మీరే రండి, లెట్రిన్ కట్టించుకోలేమయ్యా మాకు లేదు అంటే ఎట్నో గట్ట చూసి కొద్దిగా స్థలం ఉండే చాలు. ఒకవేళ వాళ్ళు కట్టించుకోలేమంటే ఆ 15,000కి మేము కట్టిస్తాం. గ్యారంటీగా లెట్రిన్ అయితే కట్టిస్తాం, మేమే కట్టిస్తాం. మాకు కట్టు మీది రూపాయద్దు, మేము కట్టడానికి సిద్ధంగా ఉన్నాం. సిరివెల్లలో ఎన్ని లెట్రిన్లు అయినా సరే మీరు ఎంక్వైరీ చేయండి. అది శుభ్రంగా అయిపోని లేడీస్కు. ఇంకా లేడీస్ ఏ సమస్యలతో ఇది చేస్తుంటే వాళ్ళు చెప్పండి. ఇంటింటికాడ బుట్ట పెట్టుకోండి. ఇప్పుడు వస్తుంది ఇంకా స్వచ్ఛరథం. మనకు వస్తే వాళ్ళు డబ్బులు ఇస్తారు, లేకపోతే సరుకులు ఇస్తారు. ఇంకా మనం ఏం బయట వారేయద్దు, ప్లాస్టిక్ అస్సలు వారేయద్దు, మురికి కుప్పలో అస్సలు వారేయద్దు. ఈ ప్లాస్టిక్తో పెద్ద తలకాయ నొప్పి ఉంది. కాబట్టి ఇంకా ఏమైనా బయట వారేసే వస్తువులు ఏవినా పారేయద్దు. అన్నిటికీ ఏదో ఒక విధంగా డబ్బులో సరుకులో మనకు ఎనికి వస్తాయి. కాబట్టి ఖచ్చితంగా ఒక ఇంట్లో ప్రతి ఇంట్లో ఒక బుట్ట పెట్టుకొని, అమ్మ మీరు దీంట్లో వేసుకుంటుండరి, ఆ రథం వచ్చినప్పుడు మీరు వేసేసి దాన్ని తూకం వేసేసుకుంటారు. ఏ విన్నే పనికిరానివి బయట వేయద్దు, రోడ్డు మీద వేయద్దు.